Hi, hello, dear English grammar. So now we are going to the about the writers. So here is the brief information about some Indian writers and also foreign writers. So particularly the life and works of writers, life and works of writers. I have to given to try to good information about the others compulsory life occupation achievements, so nickname or spouse education literary works, so art and about one writer life how to given the particular about him, about her. And first I will take Indian writer, the great and amazing wonderful writer, uh, the first literature Nobel Prize holder. It's none other Rabindranath Tagore. So he was established a wonderful university, Getanjali University. No, Getanjali written. He was established a wonderful university also. So now we are going to the about him. So life, what about his life? Born ఈయన ఇతని జీవితం చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిగా భారతదేశంలో అంటే లిటరేచర్ ప్రకారం మొట్టమొదటిగా నోబెల్ బహుమతి పొందుకున్న భారతీయుడు అనమాట. ఆయన ఎవరో కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ జీవితం చూస్తే ఆయన పుట్టిన జన్మ బోరన్ May 7, 1861 అనమాట. ఆయన పుట్టినది May 7, 1861. డైడ్ చనిపోయింది, మరణం ఆగస్టు 7, 1941. సో పుట్టింది 7వ తారీఖు, చనిపోయింది 7వ తారీఖు, మంత్ అన్నది. సో నేషనాలిటీ ఇతని యొక్క జాతీయత ఏంటంటే ఇండియన్ అనమాట. ఓకే. సో ఆక్యుపేషన్ నేను ఏం చేశాడు, ఇతని వృత్తి ఏంటంటే పోయిట్ రాశాడు, అలాగే ఫిలాసఫర్, మంచి ఫిలాసఫర్, అలాగే ఆర్టిస్ట్ కూడా. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ప్రధాన వృత్తులు ఏంటంటే కవిగా, అలాగే ఫిలాసఫర్గా, ఆర్టిస్ట్గా కూడా అచీవ్మెంట్స్ ఏమున్నాయా ఇతను పొందుకున్నటువంటి ఘనత ఏంటంటే ఫస్ట్ నాన్ యూరోపియన్ నోబెల్ లారెట్ ఇన్ లిటరేచర్ 1930. అంటే ఫస్ట్ అంటే ఐరోపియన్ ఇతరులు మొట్టమొదటిగా నోబెల్ లారెట్ అంటే సాహిత్యంలో మొట్టమొదటి ఐరోపేతరిగా ఇతను ప్రఖ్యాతిగాంచాడు. అండ్ కంపోజ్డ్ నేషనల్ యాంథమ్స్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశానికి జాతీయ గీతమును, అలాగే భారతదేశానికి కూడా, రెండింటికి కూడా ఆయన కంపోజ్ చేశాడు, రాశాడు. తర్వాత ఇతను నిక్నేమ్ ఏంటంటే కవి గురు అంటే పోయిట్ గురు అని చెప్పి పేరు పెడతారు. ఈయన నిక్నేమ్ ఏంటంటే కవి గురు లేదా గురుదేవ్ అంటారు. ఈయన పోయిట్ గురు ఆర్ కవి గురు, గురుదేవ్. నెక్స్ట్ స్పౌజ్, ఇతని యొక్క భార్య ఎవరంటే మృణాలిని దేవి అనేది ఈమె భార్య ఉన్నది. తర్వాత నేను ఎడ్యుకేషన్ ఏం చేశాను, హోమ్ స్కూల్డ్, ఇంటి దగ్గరే చదువుకున్నాడు అతను. జస్ట్ ఏంటంటే ఒక బేసిక్ నాలెడ్జ్ చదువు, రీడ్ అండ్ రైట్ నేర్చుకున్నాడు. లిటరీ వర్క్స్ ఏం చేశాడు ఇతను రాసినటువంటి సాహిత్యాలు ఏంటంటే గీతాంజలి, సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్ అంటారు దీన్ని, గీతాంజలి రాశాడు. సో గోరా, ఫెయిర్ ఫేస్డ్ అనమాట, గోరా అనేటువంటి నావల్ రాశాడు. సో గరే బైర్, ద హోమ్ అండ్ ద వరల్డ్ అనేటువంటి బంగ్లాదేశ్ అంటే బెంగాలీ భాషలో రాసుంటాడు, గరే బైర్ అని, ద హోమ్ అండ్ ద వరల్డ్ అనమాట. తర్వాత అతనుకున్న ఆర్ట్ స్కిల్ అంటే టుక్ అప్ పెయింటింగ్ అట్ ఏజ్ ఆఫ్ 60. 60 సంవత్సరాల్లో కూడా ఒక చక్కటి పెయింటింగ్స్ చేసాడు ఈయన. తర్వాత మ్యూజిక్ అండ్ యూజ్డ్ అట్ వేరియస్ స్టైల్స్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. అతను డిఫరెంట్ అంటే అనేక రకాల సంస్కృతులకు సంబంధించినటువంటి
ఆహ్, రా ఫోటోలు వేసాడనమాట. అంటే డ్రాయింగ్ చేశాడనమాట. పెయింట్ ఏసాడు. తర్వాత మనం మ్యూజిక్ తీసుకొస్తే తను కంపోజ్డ్ ఓవర్ 2230 సాంగ్స్. అందుకని అతను ఏమంటాడంటే రవీంద్ర సంగీత్ అంటారు. 2230 పాటలకి ఇతను కంపోజ్ చేసాడు. అందుకనే దాన్ని ఏమంటారంటే రవీంద్రనాథ్ సంగీత్ అని చెప్పి ఒక ఆల్బమ్‌గా ఉంటదనమాట. తర్వాత ఇతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1933. 1913లో సాహిత్య రంగంలో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, నైట్‌వుడ్ ఇతను ఏదన్నా అంటే నైట్‌వుడ్ అంటే ఇతను నైటెడ్ బై బ్రిటిష్ రాజ్ నైన్టీన్ రిటర్న్ నైట్‌వుడ్ ఇన్ ప్రొటెస్ట్. ఇతనేమైనా బహుమానాలు పడుకున్నాడంటే ఇతనేమైనా నైట్‌వుడ్ అంటే అతను ఒక గౌరవం ఏంటంటే నైటెడ్ బై బ్రిటిష్ రాజ్ 1915లో బ్రిటిష్ రాజ్యాన్ని నైట్‌వుడ్ ఇచ్చారు ఇతనికి హోదాగా. 1919లోనేమో రిటర్న్డ్ కింగ్ ద నైట్‌వుడ్ ఇన్ ప్రొటెస్ట్. అది తిరిగి ఇచ్చేసాడనమాట. అది నాకొద్దని చెప్పేసి ఆ బిరుదుని ఇచ్చేసాడు. నాకైతే ఎందుకంటే 1919 మొదటి ప్రపంచ యుద్ధానికి అతను వ్యతిరేకంగా ఎందుకంటే నా భారతదేశం మీద వీళ్ళు నన్ను బ్రిటిష్ అనేటువంటి ఉద్దేశంతో. తర్వాత సోషల్ రిఫార్మ్స్ ఏదైనా సాంఘికమైనటువంటి ఏమైనా పునరుజ్జీవాలు చేశాడంటే ఏంటంటే చాంపియన్డ్ సోషల్ రిఫార్మ్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇతను సామాజికంగా విద్యా విధానంలో కొన్ని మౌలికమైనటువంటి మార్పులకి ఇతను ఎంతో ప్రాతినిధ్యం వహించాడు. ఫౌండెడ్ విశ్వ భారతి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇప్పుడు అతను స్థాపించింది ఏంటంటే విశ్వ భారతి అనేటువంటి ఒక స్కూల్ను స్టార్ట్ చేస్తే ఇప్పుడు అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా కూడా డెవలప్ అయింది. తర్వాత ట్రావెల్స్ ఇతను ఎక్కడికైనా వెళ్ళాడంటే పర్యటనలు ఎక్కడికి వెళ్ళాడంటే ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ టు స్ప్రెడ్ హిజ్ ఐడియాస్ అండ్ కల్చర్. ఇది అనేక ప్రాంతాలు వెళ్ళాడు. ఎందుకంటే అతని యొక్క భావాలు, అతని యొక్క కల్చర్, సాంప్రదాయాల గురించి వివరించాడు. భారతీయ సాంప్రదాయాల గురించి అనేక దేశాలు వివరించగలడానికి ఇతని రచనలు గానీ, ఇతని యొక్క ప్రయాణాలు గానీ దోహదపడ్డాయి. తర్వాత లెక్చర్డ్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ ద ప్రామినెంట్ ఫిగర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్. ప్రాపంచికంగా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అతను ప్రసంగాలు ఇస్తూ, తర్వాత లెక్చర్ చేస్తూ కూడా అతను లెక్చర్ చేస్తూ మరి భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పినట్లుగా మనం చూస్తాం. సో, లెగసీ అనే లిటరరీ గ్రాంట్ ఆఫ్ బెంగాలీ లిటరేచర్. ఇతనిలో ఆ గొప్పతనం ఔన్నత్యం ఏమనుందంటే అతను ఏం చేశాడంటే లిటరరీ జెయింట్ ఆఫ్ బెంగాలీ లిటరేచర్ అంట. బెంగాలీ సాహిత్యంలో ఒక పెద్దగా ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత పాయినియర్డ్ మోడర్న్ బెంగాలీ ఆర్ట్ అండ్ మ్యూజిక్. వ్యవస్థాపకుడిగా కూడా ఆయన అన్ని కొన్ని విషయాలు అంటే బెంగాలీ మ్యూజిక్ని కానీ ఆర్ట్ని కానీ డెవలప్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. అదేవిధంగా అతను భారతీయ స్వంత విషయంలో కూడా ఎంతగానో పాటుపడ్డాడనే విషయాన్ని మనం చూస్తుంటాం. సో, కాబట్టి ఈ యొక్క సమయంలో అబౌట్ ద రైటర్స్ అంటే లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ రైటర్స్ అనే సిరీస్లో మనం రవీంద్రనాథ్ రావు గురించి నేర్చుకున్నాం. మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఆర్ పీజీడీ, డీజీటీ అనేది మనం చూస్తే కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుద్ది. కంపల్సరీ ఇన్ఫర్మేషన్ మీరు 1-2 సార్లు చూడండి. చూసి ఈ యొక్క వీడియోని వైరల్ చేయండి. జస్ట్ మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేకులు మీ రిలేటివ్ సిబ్లింగ్స్, మీ కొలీగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ని డెవలప్ చేయండి. ఇవన్నీ విషయాలు ఎక్కువగా ఎందుకంటే మీకు రీడౌట్ నేనేంటంటే రీడౌట్ అండ్ టీచింగ్ అనమాట. ఈ రెండు కూడా మీకు చేస్తున్నాను. ఇవి మీరు జాగ్రత్తగా పదే పదే వింటే దాని గురించి మీరు ఆన్సర్ని చేయగలుగుతారు. ఇది కనీసం ఒక బిట్గా మనకి డిఎస్సిలో కానీ మిగతా పీజీటీ, టీజీటీలో నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో టెట్లో సెంట్రల్ టెట్ ఇలా అన్ని విషయాల్లో కూడా ద లిటరేచర్ ఆఫ్ ఇంగ్లీష్లో సో వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తుందని నేను మీకు నిర్మోహనం చెప్తున్నాను. కంపల్సరీ మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే అనేకులకి ఈ విషయాన్ని కూడా మీరు చేయండి. ఈవెన్ మీకు ఏమన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే వాళ్ళు ఇంకా అనదర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని మీరు ఉపయోగించుకుని నాకు మెసేజ్ పెట్టండి. డిఎస్బి ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ షాగనీ గ్రామర్లో మీకు సదా మీకు మంచి నాలెడ్జ్ అండ్ అమేజింగ్ వండర్ఫుల్ లిటరేచర్ మీకు అందుబాటులో తెచ్చే
and wonderful channel that is Days English Grammar and also English Grammar. Okay, bye. See you. Hi.